తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ చిండీ వినాయకౌ. కలియుగాన త్వరగా ప్రసన్నులయ్యేవారు పార్వతీసుతుడు వినాయకుడే అని వేదవాక్కు. అందుకే ఈ కలియుగాన అనేక ప్రాంతాలలో విఘ్ననాయకుని మందిరాల నిర్మాణం, వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా జరపడం ఓ ఆనవాయితీగా సాగుతోంది. ఆ పరంపరలో భాగంగా దాదాపు 470 ఏళ్ల నాటి మహాగణపతి విగ్రహం మూల విరాట్టుగా గోవాలో ఓ ఆలయం ఉంది. గోమాంతక క్షేత్రంగా పురాణాల్లో ప్రసిద్ధికెక్కిన నేటి గోవాలో పనాజీ మాసెల్ ప్రాంత ఖండోలా క్షేత్రంలోని శ్రీ మహాగణపతి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సర్వదా సర్వకార్యాలు ఎటువంటి విఘ్నాలు కలుగకుండా నెరవేరేలా చూసే పార్వతీ తనయుడైన వినాయకుడు అందరికీ ప్రథమ పూజ్యుడు. ఆ వినాయకుడు అన్ని చోట్ల లంబోదరునిగా, ఏకదంతునిగా, మూషిక వాహనునిగా దర్శనమిస్తాడు. భక్తులు సభక్తికంగా దర్శించుకుని అర్చించుకుంటారు. అలా గణేశుని ఆరాధించుకోవడం సర్వసాధారణమే. కాని గోవా రాష్ట్ర పనాజిం ప్రాంత మర్సెల్ ఖండోలా క్షేత్రంలోని మహాగణపతి మూలవిరాట్ దర్శనం మాత్రం విలక్షణం. నల్లటి శిలామూర్తిగా చతుర్భుజాలతో విరాజిల్లే ఖండోలా క్షేత్ర మహాగణపతిని నేటికి కూడా దర్శించుకోగలగడం నిజంగానే పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనం గర్భాలయంలో చూస్తున్నది 2 మూలవిరాట్టు విగ్రహాల రూపాన 2 గణనాథులను. అసలైన పురాతన దేవాలయం దివార్ ద్వీపంలో ఉండేది. పోర్చుగీసుకు చెందిన కొందరు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయగా క్రీస్తుశకం 1540వ సంవత్సరంలో పోండా తాలూకా ఖాండేపార్ పట్టణానికి ఈ మూలవిరాట్టుని ఆనాటి సారస్వత బ్రాహ్మణులు తరలించారట. ఆ తదనంతరం బిఖోలాం తాలూకాకి, అనంతరం చివరగా ఈ ఖండోలా క్షేత్రానికి తీసుకువచ్చి క్రీస్తుశకం 1750లో ఒక శుభముహూర్తాన ప్రతిష్ఠించారు. ఆనాటి పురాతన మూలవిరాట్టుని అలాగే గర్భాలయంలో ప్రతిష్ఠించి నిత్య సకలోపచారాలు చేస్తూ ఆ విగ్రహ ప్రాణశక్తిని ఉద్దీపింపచేస్తూనే వచ్చారు. ఆ మహిమాన్విత మూలవిరాట్టు చెంతనే నేటి నూతన మూలవిరాట్టుని కూడా ప్రతిష్ఠించి భక్తజనుల అభిషేకాది అర్చనలతో నిత్య వార పక్ష మాస అయన వార్షికోత్సవాలతో నిత్య నీరాజన సేవలందిస్తున్నారు. కృష్ణవర్ణ పింగళ రూపునిగా ఇక్కడి వినాయకుడు 4 చేతులతో పాశాంకుశ పరశు అభయ హస్తాలతో దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ ఖండోలా క్షేత్ర మహాగణపతులిరువురు. మోదకాల నైవేద్యం తీసుకుని భక్తులకు మోదాన్ని కలిగిస్తాడీ మూషిక వాహనుడు. ఉండ్రాళ్లను సేవించి గండాలను నివారిస్తాడీ బొజ్జగణపతి. చాటలంత చెవులను చాచి తనను కొలిచేవారి కష్టాలను వింటాడీ చామర కర్ణుడు. చేతులు జోడించి నమస్కరించేవారికి ఆశీసులందిస్తాడీ చతుర్భుజ వినాయకుడు. అందుకే ఆ పార్వతీ నందనుణ్ణి కనులారా కాంచి మనసారా కొలిచి ప్రియమారా కీర్తిస్తారు. గర్భాలయంలో కొలువైన ఆ మహాగణపతిని ఎంతో దూర తీరాల నుంచి వచ్చిన వారు దర్శించుకుంటారు, భక్తి కొలది అర్చించుకుంటారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గర్భాలయంలో ఆ వక్రతుండ మహాకాయుడు 2 మూలవిరాట్టులుగా ఆసీన భంగిమలో చతుర్భుజులై దర్శనమిస్తున్నారు. నల్లని మృణ్మయ శిల్పంగా వక్రతుండుడై ఆ ఏకదంతుడు భక్తుల సంగే సర్వపూజలను స్వీకరిస్తుంటాడు. ఓ రజత మంటపాన వెండి ఛత్రం కింద ఆ పార్వతీనందనుడు ఎంతో దూర ప్రాంతాల నుంచి కోరి అర్పించుకునే వారందరికీ చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ రజతవర్ణ మంటపంపై పలు లతలు, మయూరాలు, అటూ ఇటూ హనుమ గరుత్మంతుల ప్రతిమలు చెక్కబడి ఉంటాయి. నాగపాశం, గొడ్డలి, అభయ వరద హస్తాలతో ఉండే ఈ నూతన మూలవిరాట్ గణేశునికి మరో విలక్షణమైన ఏర్పాటేమిటంటే శివునికి మల్లే ఆకాశధారా పాత్రలోంచి నిరంతరం జలాభిషేకం ఈ గణపయ్యకు జరగడం. పురాతన కాలపు మూలవిరాట్టు కూడా నల్లని శిలామూర్తిగా చతుర్భుజాలతో ఎడమవైపుకు తిరిగి కొసమాత్రం కుడివైపుకి వంపు తిరిగిన వక్రతుండంతో
అభయహస్తం మాత్రం సుస్పష్ట హస్తరేఖలతో మెరుస్తూ ఉండడం పరమ విశేషమైందిగా చెబుతారు. 13వ శతాబ్దపు మూల విరాట్టుకి పక్కనే ఉన్న 15వ శతాబ్దపు మూల విరాట్టుకి ఎంతో నిష్ఠగా పంచామృతాభిషేకాలు చేస్తారు. అభిషేకాలనంతరం మందార పూలతో వినాయకునికి ప్రీతికరమైనటువంటి గరికతో అర్చనాదులు గావిస్తారు. 6 దంష్ట్రల మకరధ్వజుని శిరమున్న సింహతోరణం కింద ఆసీనులైన ఈ గణపయ్యలిరువురికి అగరు ధూప దీప కర్పూర హారతి నీరాజనాలు గావిస్తారు. సర్వ విఘ్నాలను హరించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు ఖండోలా గణేశుడిగా ఎంతో మహిమాన్వితుడని భక్తజన విశ్వాసం. పరశురాముని ఆదేశంతో సముద్రుడు వెనక్కి జరగగా ఏర్పడిన లోగిలి ఈ గోవా. ఎంతో ప్రాకృతిక సౌందర్యంతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఈ గోవా ఖండోలా మహాగణపతి వంటి దేవుళ్లకు నిలయమే. అరవిచ్చిన అందాలతో విలసిల్లుతున్న గోమాంతక రాజ్యాన మార్సెల్ ఖండోలా క్షేత్రంలోని మహాగణపతి ఆరామ విశేష కట్టడాలను చూసి తరిద్దాం. గోవాగా నేడు మనం పిలుచుకునే ఈ అందమైన పర్యాటక ప్రాంతాన్ని పురాణాల్లో గోమాంతక అని, గోమాంచల్ రాజ్యం అని అనేవారు. పరశురాముని వల్ల ఈ పుణ్యభూమి ఏర్పడిందని పురాణ కథనం. గోవా ఒక ఆకుపచ్చని దీవి. నీలిరంగు అరేబియా సముద్రపు నీటి మిలమిలలపై తెల్లని నురుగులు గోవా బీచ్లన్నింటికీ అద్భుత సొబగులను అందజేస్తున్నాయి. తేలియాడే నావల అలల తాకిడికి ఊగులాటలు, దేశ విదేశీ పర్యాటకుల కేరింతలు, ఇలా ఎన్నో హుషారైన విశేషాల తీరం గోవా. అంతేకాదు, కొలుచుకోవడానికి కొండంత దేవుళ్ల ప్రాంతం కూడా ఇది. నీలి అంబరం నీడన కదలాడే తెల్లని మేఘాల కింద మహిమాన్వితమైన గణపతి ఆరామం ఈ ఖండోలా మహాగణపతి దేవస్థానం. గోవా ప్రాంతీయ ఆలయ వాస్తు ప్రకారం నిర్మింపబడిన ఈ ఆలయం పోర్చుగీసు, ఇస్లామియా నిర్మాణ రీతులను అవలంబించింది. బంగాళా పెంకుల పైకప్పులతో, గోళాకార గోపురాలతో గర్భగృహం, సభామంటపం, ముఖమంటపంగా 3 విభాగాలుగా ఈ ఆలయం ఉపమందిర సహితంగా నిర్మితమై ఉంది. ఆకుపచ్చటి వృక్షఛాయలో ఈ ధవళకాంతుల జేగురు రంగు బంగాళా పెంకు ఆచ్ఛాదనంతో చూడముచ్చటగా మందిరం గోచరమవుతుంటుంది. ఆలయ ప్రవేశద్వారం పైన చతుర్భుజ వినాయకుని ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మందిర ప్రవేశం చేసిన భక్తులు మెట్లపై ముఖమంటపంలోకి అడుగిడగానే ఆ మంటప కుడ్య మందిరాలలో పైకప్పుకి ఆనుకొని ఉన్న ప్రాకార చిరుమంటపాలలో ఎన్నో పురాణగాథలకు చెందిన వర్ణరంజితమైన చిన్న చిన్న విగ్రహాలను చూస్తారు. ఆ మంటపం దాటి లోపలికి వెళ్తే ఎదురుగా గర్భాలయ ముఖద్వారం పలు లతామయంగా రజితవర్ణ రేకు తాపడంతో ఎంతో అందంగా అమరి ఉంటుంది. ఈ గర్భగృహ గుమ్మం నుండే ఆసీనుడై అభిషేకానంతర సర్వాలంకారయుతుడైన గణపతి కానవస్తాడు. గుమ్మం దగ్గరగా వెళ్లి కొంచెం తొంగి చూస్తే మరో వినాయక విగ్రహం అసలైన మూల విరాట్టుగా వెలుగొందిన 13వ శతాబ్దపు మహాగణపతి విగ్రహం కనపడి భక్తులకు భక్తి పారవస్యాదులను కలగజేస్తుంది. ఆ ఆవరణంతా అగరువత్తులు వెలిగించి ఆ అగరు ధూపాన్ని నలుదిశలా వ్యాపించేలా చేతులతో పట్టుకుని ప్రదక్షిణలు గావించే భక్తులు కానవస్తారు. గోవా ప్రాంతవాసుల ఒక విలక్షణ ఆరాధ్య దైవం లక్ష్మీ రవల్నాథుడు. ఈ ఖండోలా మహాగణపతి ఆలయ ప్రాంగణంలోనే ఒక ఉపమందిర దేవుడిగా ఈ రవల్నాథుడు లక్ష్మీతో సహా దర్శనమిస్తున్నాడు. ఆ రవల్నాథుణ్ణి మనము దర్శించుకొని కైమోడ్పులర్పిద్దాం. ఈ ఖండోలా మహాగణపతి దేవస్థానంలో భక్తుల దర్శనార్థమై ఉన్న ఉపాలయం శ్రీ లక్ష్మీ రవల్నాథ్ మందిరం. రవల్నాథుని శైవాగమ దేవతగా ఇక్కడివారు భావిస్తారు. లక్ష్మీ సహితంగా ఈ లక్ష్మీ రవల్నాథుడిగా ఈ ఉపమందిరంలో కొలువుదీరాడు. నల్లని శిలారూపాన కొలువై తనను పూజించవచ్చిన భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు స్వామి. లక్ష్మికి, రవల్నాథునికి భక్తులు నానా విధాలుగా పూజాధికాలు చేసి వారి ఆశీస్సులు అందుకుంటారు. ఇదే ప్రాంగణంలో ఈ ప్రాంతీయుల ఆరాధ్యుడైనటువంటి శ్రీరామపురుష్ మూలపురుష్గా విగ్రహరూపుడై పూజలు అందుకుంటున్నాడు. మరో ఉపమందిర దేవతగా శివానుచరగణంలో ప్రముఖుడైనటువంటి కాలభైరవుడు కొలువై ఉన్నాడు. శివమూర్తివి గణనాథ అని కొలుచుకునే శైవాగమ సంప్రదాయ దేవుడైన గణపతి కోవిలలో వైష్ణావతార దేవుళ్లు కూడా ఉపాలయ దేవతలుగా కొలువయ్యారు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ భగవానుడు, లక్ష్మీనారాయణులు కూడా ఇదే ప్రాంగణంలో ఉపమందిర దేవతలుగా పూజలందుకుంటున్నారు.
ఇదే ఆలయ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల రూపాలు విలసిల్లుతున్నాయి. వరుసగా నిర్మితమైన ఉపమందిరాలను దర్శించుకుంటూ వచ్చే భక్తులకు మరో ఉపమందిరాన శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ సూర్యభగవానుడు కొలువైన మందిరానికి చేరుకుంటారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీమన్నారాయణులు ఇరువురు ఒకే శిలలో మలచబడ్డ మూర్తిగా దర్శనమిస్తారు. ఆ విగ్రహం పక్కనే మరో విగ్రహంగా ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుడు పూజలందుకుంటున్నాడు. గోమాంతక ప్రజల ఇష్టదేవి శాంతదుర్గాదేవి, జగదంబిక అవతారమే అయిన ఆ శక్తిమాత అంశావతారం ఈ ప్రాంత ప్రజల ఇష్టకామ్యార్థాలను నెరవేర్చే తల్లిగా కొలువైంది. ఆ శాంతేరి శాంతదుర్గామాతను, శైవానుచర గణమైన కాల భైరవుణ్ణి మనము కూడా దర్శించుకుందాం. గోమాంతక ప్రజలు నమ్మి కొలిచే మరో అపురూప అమ్మవారు శాంతదుర్గాదేవి. ఆ మాతను శాంతేరి మాతగా కూడా పిలుచుకుంటారు. ఆ తల్లి ఈ ఆలయంలో ఒక ఉపమందిర దేవేరిగా విలసిల్లుతోంది. నిండారా పూమాలలు, తగు ఆభరణాలతో అలంకృతమైన శాంతదుర్గాదేవికి సకల విధాల అర్చనలు చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు భక్తులు. అమ్మవారికి పాదభాగాన 2 కాలనాగులు పడగవిప్పి భక్తుల వైపు కరుణాదృక్కులతో చూస్తున్నట్లు, భక్తులు శాంతదుర్గకు చేసే పూజలు వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఎలుకనెక్కి ఎల్లలోకాలు సంచరించే వక్రతుండ మహాకాయుడైన వేల్పు ఈ బొజ్జ వినాయకుడు. గడ్డి పరకలు 4 వేసి గం గణపతియే నమః అని ప్రార్థిస్తే చాలు మన గండాలను తొలగించి శుభాలను కలుగజేస్తాడు. అటువంటి వినాయకుడు ఖండోలా మహాగణపతిగా మనకు, మనలాంటి వారికి ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా కార్యసిద్ధిని కలుగు చేస్తూనే ఉండాలని కాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. thank you